హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో కడప సైడ్ చేసుకునే పప్పల పొడి కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. నేను ఈ వీడియోలో బెల్లం కజ్జికాయలు అయితే తయారు చేసి చూపించబోతున్నాను. షుగర్తో కూడా చేసుకుంటారండి. ఈ వీడియో మాత్రం బెల్లంతో చేసిన కజ్జికాయలు అయితే తయారు చేసి చూపించేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. షుగర్ పేషెంట్లు కూడా తక్కువ బెల్లం అయితే వేసుకొని ఈజీగా తినేయచ్చు. షుగర్ అయితే వాడకూడదు కదా. మా ఊర్లో అయితే షుగర్ కూడా వేసుకొని చేసుకుంటూ ఉంటారు. అది ఎక్కువ తింటూ ఉంటూ పొడి కింద అనేది రాలిపోతూ ఉంటుంది. ఇలా బెల్లంతో చేశారంటే చాలా బాగుంటాయండి. అసలు పొడి అనేది కింద పడదు. అంత మంచి కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. 1/2 kg గోధుమ పిండి నేనైతే ఆశీర్వాద్ తీసుకున్నాను. లూజ్ కూడా దొరుకుతుంది కదా మన సైడు, ఆంధ్ర సైడు బాగుంటుంది అది కూడా కజ్జికాయలకి. 1/2 kg గోధుమ పిండికి నేను 1/4 కిలో అయితే పుట్నాల పప్పు తీసుకున్నాను. మా సైడ్ వీటిని మంచి పప్పులు అంటారు. అలాగే 1/4 కిలో జాగరీ కూడా తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్, ఇలాచీలండి, ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఈ పుట్నాల పప్పు అయితే గుండు పప్పు కూడా ఉంటుంది, అవి కూడా తీసుకోవచ్చు. కొద్దిగా కొబ్బరిని ఫస్ట్ ఒక చిన్న మిక్సర్ జార్లో వేసి కొద్దిగా పప్పులు కూడా వేసుకొని ఇలా జాగరీ కూడా తురుము పెట్టుకునేది వేసుకోవాలి. స్వీట్ అనేది నేను 1/4 కిలో పుట్నాల పప్పుకి 1/4 కిలో బెల్లం అయితే తీసుకున్నాను. కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. ఇది నార్మల్ స్వీట్. ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా ఇలాచీలు, పుట్నాల పప్పు, కొద్దిగా కొబ్బరి వేసుకొని ఎన్ని ఉన్నాయో అన్నీ ఈ విధంగా అయితే కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకొని మొత్తం అయితే ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఈ పప్పల పొడి అలా అయినా స్పూన్తో తినొచ్చండి, కజ్జికాయలే లేకుండా. స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడల్లా కొద్దిగానే చేసుకోవచ్చు, ఒకేసారి ఎక్కువ చేసుకోలేకుంటే. కానీ ఆంధ్ర సైడు బాగా 1 మంత్కి సరిపడా అయితే చేసేసుకుంటారు. సంక్రాంతి వచ్చిందంటే చెప్పాలంటే ట్రెడిషనల్ స్వీట్ ఇవి. మన పెద్దవాళ్ళు ఏ పండుగ వచ్చినా కూడా అరిసెలు, కజ్జికాయలు, లడ్లు ఇవైతే చేస్తూ ఉండేవాళ్ళు. సున్నుండలు, రవ్వ లడ్లు ఇవి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడినంతా ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ నీళ్ళు వేసేసి కొద్దిగా సాల్ట్ వేయండి. తినేటప్పుడు చప్పగా లేకుండా బాగుంటుంది. మనకి గోధుమ పిండి లేయర్ వచ్చేసి లోపల స్వీట్గా. ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్, కొద్దిగా అయితే వేసేయండి. ఈ విధంగా సేమ్ చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు నానపెట్టుకోవాలి. అలా నానపెట్టడం వల్ల మనకి సాఫ్ట్గా అయితే బాగా వస్తాయి. మనము కజ్జికాయ ఎక్కడి వరకు అలా కొరుక్కొని తింటే అంతవరకే అయితే బ్రేక్ అయిపోయి చాలా బాగుంటాయండి. ఈ విధంగా పప్పుల పొడి మొత్తము రెడీ చేసి పెట్టుకున్నాం కదా, 1 స్పూన్ వేసి పెట్టుకోండి. మనము నానపెట్టుకున్న గోధుమ పిండిని కూడా చిన్న ఉండలుగా అయితే తీసుకొని ఇలా పొడి పిండిలో అద్దుకొని పల్చగా మనం పూరికి చేసుకుంటాం కదా, అలా రుద్దేసుకొని పప్పుల పొడి పెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కువ మందంగా అయితే రుద్దొద్దండి చపాతీకి లాగా. అవి మనం కజ్జికాయలు కాల్చుకున్న తర్వాత తినేటప్పుడు అస్సలే బాగుండవు. ఎంత పల్చగా ఉంటే మనకి అంత బాగుంటాయండి కజ్జికాయలు. ఇలా ఒత్తుకునే పెట్టి ఉంటుంది కదా, కజ్జికాయలు పెట్టి స్టీల్దైనా ఉంటుంది లేదా చెక్కదైనా ఉంటుంది. నా దగ్గర అయితే ఇది సిల్వర్ది ఉంది, దాంతో అయితే చేస్తున్నాను. ఫస్ట్ పొడిపిండిని ఇలా ఒత్తుకునే పెట్టు పైన వేసుకోవాలి. ఎందుకంటే చపాతీ పిండి స్టిక్కీగా అంటుకుంది కాబట్టి ఒత్తుకున్నప్పుడు ఇలా పొడిపిండి వేయడం వల్ల అంటుకోదు, మనకి ఈజీగా కట్ అయిపోయి వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి కజ్జికాయలు ఒత్తుకునే పెట్టి ఎంత అయితే ఉందో సైజు, అంత సైజు చపాతీ అయితే రుద్దుకొని ఇలా ఒత్తుకున్న పెట్టి పైన పెట్టేసి మిడిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ అయితే పట్టింది నాకు. మీకు సరిపడైతే పెట్టుకోండి. ఎక్కువ పెట్టేసామంటే అది మళ్ళీ తర్వాత బయటకు వచ్చేస్తుంది. కొద్దిగా తక్కువగానే పెట్టుకోండి. మనకి కజ్జికాయ పెట్టి ఎంత ఉంది, ఎంత క్వాంటిటీ అయితే అది సరిపోతుందో అంతే పెట్టండి. అప్పుడు మనకి ఫ్రై చేసేటప్పుడు కూడా విడిపోకుండా బాగా వస్తాయి. ఈ విధంగా అయితే బాగా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి అన్నీ తీసేసుకొని పెట్టేసుకోవాలి. కజ్జికాయలు చేసుకోవడం చాలా ఈజీ అండి.
ఒక 1/2 కేజీ పప్పుల పొడిని స్టోరేజ్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి వారానికి సరిపడా అయితే చేసుకుంటూ అయితే ఉండొచ్చు. అంత ఈజీగా చేసుకోవచ్చు. డైలీ అయితే ఈవినింగ్ కూడా ఎంజాయ్ చేసేయచ్చు తింటూ. ఈ విధంగా అన్నీ ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. కడాయి పెట్టుకొని ఓవర్ హీట్ ఉండకూడదు. ఆయిల్ నార్మల్ హీట్ ఉంటే సరిపోతుంది. ఇవి తొందరగా మనకి ఫ్రై అయిపోతాయి. రుద్దేది లేట్, కానీ ఇలా ప్రాసెస్ అది ఒత్తుకునే ప్రాసెస్ ఒక్కటే మనకి లేట్ అవుతుంది. మిగతా అంతా తొందరగానే అయిపోతుంది. అదొకటి అన్నీ తయారు చేసి పెట్టుకున్నారంటే ఇలా ఈజీగా ఒక 10 మినిట్స్లో అయితే మొత్తం కాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా సరిపడినన్ని కడాయికి సరిపడినన్ని కజ్జికాయలు అయితే వేసుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకో వైపు కూడా తిప్పుకొని ఆ సైడ్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే తప్పకుండా తినేటప్పుడు క్రంచీగా స్వీట్గా భలేగా ఉంటాయి. కలర్ కూడా మనము జాగరీ వేసాం కదా, భలే కలర్ వస్తాయి ఇవి. మనము షుగర్ వేసామంటే అంత కలర్ అయితే రావు. వస్తాయి కానీ మనం పూరి చపాతీలు చేసుకుంటాం కదా, ఆ కలర్ అయితే వస్తాయి. ఇంత కలర్ అయితే రావు. థిక్ బ్రౌన్ వస్తుంది. ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే. ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఎన్ని ఉంటే అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో కానీ ప్లేట్లోకే పెట్టుకోండి. అవి చల్లారాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు ఆ లేయర్ మొత్తము గోధుమ పిండి కదా మనకి సాఫ్ట్గా ఉంటుంది. అవి కొద్దిగా డ్రై అయిపోయిన తర్వాత కరకరలాడుతూ బాగా వస్తాయి. ఒకేసారి బౌల్లో వేసారంటే అవి మెత్తగానే అవి ఉంటాయి కాబట్టి ఆరవు. అవి ఫస్ట్ మనకి గాలికి ఆరాలి. అందుకని ఒక పళ్ళెంలో తీసుకోండి. క్వాంటిటీ ఎక్కువ అయితే నేనైతే కొద్దిగానే చేశాను. మిగిలిన పప్పుల పొడి అయితే ఒక డబ్బాలో వేసి పక్కన పెట్టేశాను. నాకు మళ్ళీ టైం ఉన్నప్పుడైతే చేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా నేను కొద్దిగా చేసుకుంటూనే ఉంటానండి. స్వీట్లు బయట ఎక్కడ కొనకుండా మేము ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం ఇలాంటివి. ఫస్ట్ నేను కూడా షుగర్తోనే చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ విధంగా చేసుకోమని చెప్పి మా అమ్మ అయితే చెప్పింది. సరేలే ఎలా ఉంటాయని చెప్పేసి ట్రై చేశాను. కానీ నాకు షుగర్ వేసిన కజ్జికాయల కన్నా కూడా ఈ బెల్లంతో చేసిన కజ్జికాయలే భలేగా ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాగే చేసుకుంటాను. చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా భలేగా ఉంటాయి. మనకు 1 మంత్ వరకు నిల్వ ఉండే కజ్జికాయలు ఇవి. ట్రెడిషనల్ కజ్జికాయలు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఫస్ట్ ప్లేస్లో ఇవి ఉంటాయి. ఇవి లేనిది పండుగ అనేది గడచదు. స్వీట్ అయితే ఇది మీ ఇష్టం అండి. మీ స్వీట్కి తగినట్టు అయితే తీసుకోవచ్చు బెల్లం అనేది. ఇవి మెజర్మెంట్స్ కూడా ఏం అవసరం లేదు. చపాతీ కలుపుకుంటే పిండి కలిపేసుకొని పప్పుల పొడి అయితే పెట్టుకోవడమే. స్వీట్ కూడా మీకు తగినంత అయితే వేసుకోవచ్చు పప్పుల పొడిలో. అంతే అండి. ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే కడప సైడ్ చేసుకునే పప్పుల పొడి కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.